వెల్కమ్ టు A9 టీవీ. మెను సక్రమంగా పాటించడం లేదని ఉడికిన అన్నం ఎప్పుడు ఏం పెడుతున్నారో తెలియడం లేదని, పైగా ఒక్కో విద్యార్థికి ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియదా అని ప్రకాశం జిల్లా సాంఘిక సంక్షేమ డీడీపై రాష్ట్ర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మండిపడ్డారు. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా ఒంగోలు భాగ్యనగర్లోని ప్రభుత్వ బాలికల కళాశాల సంక్షేమ హాస్టల్ ని జిల్లా తమీం అన్సారియా, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావుతో కలిసి ఆకస్మికంగా పరిశీలించారు. సుమారు 2.5 గంటల పాటు అక్కడే ఉన్న వీరు ఉద్యోగుల రిజిస్టర్, విద్యార్థులకు అమలు చేస్తున్న మెను, మరుగుదొడ్లు, వంటశాలలతో పాటు వసతి గృహ గదులను పరిశీలించారు. చూద్దాం అన్ని చూస్తాను ఈవినింగ్ స్నాక్స్ పెడతాను ఏం పెట్టారు కూడా చెప్పండి. అలసంద నైట్ ఏమో స్నాక్స్ బట్టి వాళ్ళు ఎప్పుడు ఇస్తారు? మీరు క్లాసా 2 క్లాసులా? ఎగ్ ఎప్పుడు ఇచ్చారు? ఏమైనా ఇచ్చారా? క్లాస్ అయింది షాపులో దొరుకుతుందంట. ఇదే నాకు నమ్ముద్ది అనిపించలేదు. ఎవ్రీ సండే వస్తారా? మంత్లీ వన్స్ వస్తారా? వేరు రోజుల్లో రావాలి. మీరు చాలా కాలం ఉన్న డీడీగా మీరు ఆన్సర్ తెలియదు అనకూడదు. యూ హ్యావ్ టు నో. ఇది హెడ్ క్వార్టర్ హాస్టల్స్. 2 హాస్టల్స్ ఉన్నప్పుడు 2 వేరే దాంట్లో వేరే రోజులు రావాలి. రోజు ఏదైనా కడిగారా? ఏదైనా శుభ్రం చేసే టైంలో చేసే టైం ఉదయం కదా చేసేది. ఇప్పుడు ఎందుకు అడిగారు? ఇదే లైక్ ఇదే లేదు. పని కొక్కలా ఇది దీనికి ఇదే ఊరమ్మా. నీళ్ళు కొట్టిస్తాను సార్, అక్కడంతా పోం సార్ మేము. కాకపోతే అక్కడ కొంచెం ఇబ్బంది అయింది సార్ మాకు. బయట వాటర్ వెళ్ళి రేపు బెత్త టైప్ వస్తుంది. బెత్త టైప్ బెత్త టైప్ చేస్తే పోదానికి ఒక 15 మంది కొనుక్కోవచ్చు. కంఫర్ట్గా ఇప్పుడు మనకు లేవు కదా సార్ చెప్పి హాస్పిటల్ లేదు. ఏమండి 2 హాస్పిటల్ 50 మంది 2 కేజీలు. మహేష్ నోట్ చేసుకో. మీరెన్ని ఇస్తారమ్మా? 50 మందికి 2 కేజీలు ఇస్తారు. మా కందిపప్పు. నూనె ఎంత ఇస్తారు? ఎన్ని ప్యాకెట్స్ ఇస్తారు? 50 మంది 2 ప్యాకెట్లు ఇస్తారు. నోట్ చేసుకోయా. కందిపప్పు ఇంకో ప్యాకెట్ ఇస్తారు. అదే 50 మందికి 2 ప్యాకెట్ కందిపప్పు, 2 కేజీలు కందిపప్పు, మిగతా కూరగాయలు 2 కేజీలు ఆయిల్ అవుతుందా? పర్ డే ఆయిల్ కందిపప్పు తీసుకోనండి చూద్దాం. లెక్కలు నాకు రావు, మీరు చెప్పాలి. 1000 అంటే ఎన్ని గంటలు? ఒకటే కదా? ఇలా చెప్తున్నా పిల్లలు తప్పు చెప్తున్నా చెప్పండి. కాలం బాగాలేదు. 2, 3 రోడ్డు కావాలి. ఇంకా దేనికి ఎక్కడన్నా కాలం ఉంది. ఎక్కడ
తీసుకోను. చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి ఎంత అవసరమైనా కూడా ఇవ్వడానికి కూడా ఈరోజు ముందున్నారు. అదేవిధంగా మన జిల్లాకే మనకు మంత్రిగా ఆ శాఖకు రావటం కూడా మన అదృష్టం. కాబట్టి పేదలు ఎవరైతే ఉన్నారో ఈ విద్యార్థులందరం కూడా కరెక్ట్ చేసుకోవాలి. వాళ్ళ బిల్డింగ్స్ కూడా స్ట్రెంత్ సరిపోకపోతే పైన ఇంకో ఫ్లోర్ కూడా ఎక్స్టెన్షన్ చేసి వాళ్ళకు కూడా అది కూడా ఏర్పాటు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తాం. తప్పకుండా కూడా హాస్టల్ గౌరవ సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ మరియు ఎమ్మెల్యే ఒంగోలుతో పాటు సడన్ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇన్స్పెక్షన్లో అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, ముఖ్యంగా క్లాస్ రూమ్స్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్ ఫెసిలిటీస్, వారికి ఇస్తున్న భోజనం, దాని గురించి ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. అదే తప్ప పిల్లలు వారు అక్కడ ఇస్తున్న క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పైన కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ గవర్నమెంట్ డెఫ్ అండ్ డమ్ కాలేజ్లో అక్కడ హాస్టల్లో చూస్తే అక్కడ బాగా హైజీన్, శానిటేషన్స్ అన్నీ కూడా బాగానే ఉంది. అక్కడ పిల్లలకు ఇస్తున్న ఎడ్యుకేషన్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ చేయాలన్న ఇన్స్ట్రక్షన్స్ గౌరవ మినిస్టర్ ద్వారా ఇవ్వడం జరిగింది. మనం కూడా అది ఫాలో అప్ చేసుకుని అక్కడ ఉన్న టీచర్స్ కూడా మోటివేట్ చేసి పిల్లలకు ఇస్తున్న ఎడ్యుకేషన్స్ క్వాలిటీగా ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తాము. అదేవిధంగా ఇక్కడ గవర్నమెంట్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ 2 and 3 అది కూడా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్టూడెంట్స్తో ఎక్కువ ప్రతి ఒక్క క్లాస్ రూమ్ కూడా వెళ్ళి అక్కడ ఉన్న స్టూడెంట్స్తో వారి యొక్క సమస్యల్ని వినడం జరిగింది. ఇక్కడ వారు ఎక్కువ మంది స్టూడెంట్స్ చెప్పినది ఏంటంటే అక్కడ కొద్దిగా టాయిలెట్ ఫెసిలిటీస్ తక్కువ ఉంది అని అన్నారు. దానికి కూడా ఇక్కడ మన ఎమ్మెల్యే ఒంగోలు వారు తర్వాత గౌరవ మినిస్టర్ గారు కూడా దానికి వెంటనే కూడా కొత్తగా టాయిలెట్స్ మనం కన్స్ట్రక్ట్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ హాస్టల్ ప్రిమైసెస్లో కొద్దిగా శానిటేషన్స్ ప్రాబ్లం ఉంది. తర్వాత ఇక్కడ దోమలు కూడా ఎక్కువ ఉన్నాయని చెప్పడం జరిగింది. దానికి కూడా మున్సిపల్ కమిషనర్తో కోఆర్డినేట్ చేసుకుని వెంటనే అక్కడ వారు చెప్పిన ప్రాబ్లమ్స్ని కూడా మనము సరి చేసేస్తాము. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా ఇక్కడ వారికి ఇస్తున్న ఫుడ్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది అని చెప్పడం జరిగింది. దానికి గౌరవ మినిస్టర్ గారు కూడా అక్కడ ఉన్న వార్డెన్స్ అండ్ కుక్కు స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. పిల్లలకు ఇస్తున్న ఫుడ్ క్వాలిటీగా ఇవ్వాలి, వారికి నచ్చే విధంగా వంట చేసి ఇవ్వాలనే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఈ హాస్టల్ తప్ప ఇంకా ఉన్న మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు 81 సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. అన్ని హాస్టల్స్లో కూడా అక్కడ ఉన్న పిల్లలు, చదువుతున్న పిల్లలు వారు ఒక కంప్లైంట్స్ని అంటే కాన్ఫిడెన్షియల్గా తెలియజేయడానికి ఒక కంప్లైంట్స్ బాక్స్ అనేది పెట్టి వారి నుంచి వస్తున్న కంప్లైంట్స్ని కూడా ప్రతి వీక్ దాన్ని చూసి మనము తగ్గిన చర్యలు కూడా జిల్లా యంత్రాంగం ద్వారా మనము చేస్తాము. సో ఈరోజు ఇటువంటి ఇన్స్పెక్షన్ని చేయాలి అని గౌరవ మినిస్టర్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకుని ఇదే విధంగా అన్ని హాస్టల్స్ కూడా మనము చేయాలి అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్స్ ద్వారా అన్ని హాస్టల్స్ కూడా మనము ఇక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ నేను కూడా స్వయంగా వెళ్ళి సడన్ ఇన్స్పెక్షన్ ఉంది, ఇంకా నైట్లో కూడా వెళ్ళి గర్ల్స్ హాస్టల్స్కి మనం వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, అక్కడ ఉన్న వారికి ఉన్న అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఇంప్రూవ్ చేయడానికి విల్ టేక్ ఆల్ ఎఫర్ట్స్. డెఫ్ అండ్ డమ్ ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పినట్లుగా కొన్ని మార్పులు తీసుకొని రావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా బాత్రూమ్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది వస్తే మనలాగా పిలిచలేరు, మాట్లాడలేరు. కాబట్టి ఒక ఎమర్జెన్సీ బెల్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేయాలనేది నేను ఏడీ డిజేబుల్డ్ వారికి తెలియజేయడం జరిగింది. తర్వాత సాంఘిక సంక్షేమ డిగ్రీ పోస్ట్ మెట్రిక్ హాస్టల్ 2, 3ని గౌరవ ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు కలెక్టర్ గారితో కలిసి విజిట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సమస్యల ప్రధానంగా జంగిల్ బాగా పెరిగిపోయింది. ఈ హాస్టల్ బిల్డింగ్ కూడా ఆ రోజున జనార్దన్ గారు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే దామచర్ల ఆంజనేయులు పాలిటెక్నిక్ కాలేజీ, దామచర్ల సక్కుబాయమ్మ ఉమెన్స్ కాలేజీ పక్కన ఉండటం, ఈ హాస్టల్ ప్రెమిసెస్ కూడా ఇందులో ఏర్పాటు చేయటం, వారి మనవడు జనార్దన్ గారు ఉన్న సమయంలో హాస్టల్ నిర్మాణం చేయటం, ఇక్కడ పిల్లలు కూడా 2 చోట్ల నుంచి చదువుకోవడం అనేది వాళ్ళ కుటుంబానికి వీటన్నిటికీ కూడా అనుబంధం ఉన్నది. డీడీ గారిని
ఒకసారి నైట్ టైం విజిట్ చేసి మార్పులు చేర్పులు చూసి డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చినట్టయితే ఎమ్మెల్యే గారితో సంప్రదించి మున్సిపల్ కమిషనర్ ఇంజనీర్లతో కూడా ఫాలోఅప్ చేసి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేయడం తీయాలండి. ప్రత్యేకంగా నేను ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారిని అభినందిస్తున్నా. సమస్యలు చూసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ గారితో వీటి పరిష్కారం చొరవ తీసేందుకు మిగిలిన వసతి ఏర్పాట్ల కోసం కూడా మేము కలెక్టర్ గారు కూడా చొరవ తీసుకున్నందుకు వారిని కూడా నేను అభినందిస్తూ ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్టల్ అది సాంఘిక సంక్షేమ కావచ్చు, గిరిజన సంక్షేమ కావచ్చు, వెనుకబడిన వర్గాల సంక్షేమ హాస్టల్ వీటన్నిటిని కూడా మనం అభివృద్ధి చేసుకురావడంలో ముఖ్యమంత్రి గారు చొరవ ఉన్నారు. ఇక్కడ చదువుకున్నటువంటి ఎక్కువ మంది యువతలో స్కిల్ డెవలప్మెంట్ తీసుకురావాలనేది, యువతలో నాణ్యమైన విద్య అందించాలనేది మన విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ గారి ఆకాంక్ష. రేపు డిఎస్సి కూడా అయిపోతున్నాం. ఏ రోజైతే మేము ఎన్నికల్లో చెప్పినట్లుగా ఆ డిఎస్సి కూడా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి జిల్లా స్థాయిలో ఉచితంగా శిక్షణ కూడా మేము ఇవ్వబోతా ఉన్నాం. పిల్లలకు కూడా ఈరోజు కలెక్టర్ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యే గారు, నేను కూడా చెప్పడం జరిగింది. చదువుకొని మంచి భవిష్యత్తు ఉండాలి. మనం చదువుకున్నందుకు తల్లిదండ్రులు మనమే ప్రేమను చంపుకొని వారి అభిమానాన్ని దూరంగా పెట్టుకొని బిడ్డలు ప్రయోజనం కావాలని చెప్పి చేసినందుకు దానికి ఉపయుక్తంగా మేము చదువుకోవాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది. ఈ సందర్భంగా కాలేజీ సిబ్బంది కూడా కలవడం జరిగింది. వారు కూడా మేము నాణ్యమైన విద్యలో ముందుంటామండి, ప్రభుత్వం యొక్క సూచనల ప్రకారం నడుచుకుంటామని చెప్పినందుకు ముందుకు తీసుకుంటూ తప్పనిసరిగా హాస్టల్ మెరుగు కోసం మేము కృషి చేస్తామని తెలియజేస్తున్నాం.